పప్పు టమాటా చేశాను. హారిక పునుకులు, బెండకాయ వేపుడు చేసింది. నేనేమో కొబ్బరికాయ పచ్చడి, గారెలు, బూరెలు, ప్రసాదం, చల్లో మిరపకాయలు, పెరుగు అన్నీ రెడీగా ఉంచానమాట. ఇంకా దాన్ని కేకేసి ఎవరికైతే నేను బొట్టు పెట్టి పిలిచానో పక్కనే లేండి నైబర్ అనమాట. అలాగే మాకు తెలుసు అన్నమాట. అయితే ఇంకా కేకేసి భోజనం పెట్టేసి చక్కగా తాంబూలం ఇచ్చేసి ఇంకా సాయంత్రానికి ఏర్పాట్లు అన్నీ చేసుకోవాలన్నమాట. మళ్ళీని హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్ అండి. ఉదయమే మాట వ్లాగ్ అయితేనే ఈరోజు 2వ శనివారం అవుతుంది. చెప్పాను కదా దానికి అదే 2 వారాలు అవ్వలేదని చెప్పేసి, చక్కగా 2 వారాలు కూడా అయిపోతే ఇది 4వ వారం అవుతుందేమో. ఇంకా మేమైతే ఈరోజు అయితే నేనేం చేస్తున్నానంటే అన్నవరం ప్రసాదం తెలుసు కదండి, అది చేసుకుందామని చెప్పేసి. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది కదా ఈ ప్రసాదం గురించి. ఈ నూక అయితే బాగుంటుందండి మనకి. ఇది కొంచెం పూర్తిగా నూకలా రాదన్నమాట, ఇది బరకగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం వేపుకోవాలి. ప్రసాదాలన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇవి అంట్లేని గట్లు. పప్పు అది నానబెట్టాను. ఈరోజు భోజనం కూడా చెప్పానమాట, ఒకరికి భోజనం చేయాలి కాబట్టి. ఇదిగోండి వరిపిండికి రెడీ చేసుకుంటున్నాను. బియ్యం అది నానబెట్టాను. హడావడిగా అవుతుంది వంట. ఇంకా ప్రసాదం అది ముందు వారం చూపించేసాను కాబట్టి ఇంకేం చూపించట్లేదు. ఇంకా దేవుడి కాడికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. మొన్నే మొత్తం ఇళ్ళన్నీ కడిగేసాను. మళ్ళీ ఈరోజు తడిబట్ట పెట్టాను. అదిగోండి సంపెంగ పూలు బాగా ఇడుస్తున్నాయి. మా వారిని విడిపూలు తీసుకురామంటే బంతిపూలు తీసుకొచ్చారు. బంతిపూలు పూజకి పెట్టుకోరు కదా, అలంకరణకే వాడతారు. అదే చెప్పాను. ఇంకా సంపెంగ పూలు ఉంటాయి కదా, ఈ కోసి పెట్టు. ఇంకా పైన కూడా ఉంటాయి కదా పువ్వులు, లేకపోతే రేట్ ఎక్కువ చెప్తున్నారు, బాగా ఎక్కువగానే అని చెప్పేసి అన్నారు. జాజులే తీసుకొచ్చారు కానండి, విడిపూలే, చామంతి పూలు తేకుండా బంతిపూలు పెట్టుకొచ్చారన్నమాట. చూసారు కదా, తీసావా? సంపెంగ పూలు కొంచెం ఎక్కువ వచ్చినాయి అండి. ఇంకా పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేసినాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా పప్పు తాలింపు పెట్టేద్దాం అనుకుంటున్నాను. కొంచెం సలివిడి వడపప్పు కూడా చేసేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే పులిహోర తాలింపు పెట్టేస్తాను. ఉండు, ఓ ప్రసాదం ఇక్కడ చేర్చేసాను. ఇది ఉడికిపోయింది. దీంట్లో కొంచెం ఎక్కువ చేయట్లేదండి బూరెలు కూడా, ఏదో లెక్కగా చేసుకుంటున్నాను అనమాట. ఒక 7 బూరెలు వచ్చేలాగా. ఇంకా పులిహోర తాలింపుకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. మీకు తెలుసు కదా ఫ్రీడమ్ వాళ్ళది గ్రౌండ్నట్ ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి. అలాగే పచ్చళ్ళలోకి, మంచిగా నాన్ వెజ్ కర్రీస్లోకి, ఇలా పులిహోర తాలింపుల్లోకి అది కూడా నేను యూజ్ చేసుకుంటాను. ఇది డబుల్ ఫిల్టర్ అయి వస్తుంది. అలాగే ఇందులో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి, ఒమేగా 6 ఫ్యాట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే నేను పులిహోర తాలింపుగా వాడుతున్నాను. కూరల్లోకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇదైతే ఆయిల్ అయితే కొద్దిగా ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసేసానండి. ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి తాలింపు మంచి కమ్మట వాసన వస్తుంది. పల్లీల నూనె కదండి, బాగుంటుంది వేరుశనగ నూనె. అందులోని మనకి డబుల్ ఫిల్టర్ అయి వస్తుంది. మస్టర్డ్ ఆయిల్ వాడుకోవచ్చు, ఈ ఆయిల్ వాడచ్చు, మన ఇష్టం. ఎక్కువ పల్లీల నూనె వాడతారు. మస్టర్డ్ ఆయిల్ ఏమో సువాసన బాగుంటుంది, పులిహోర టేస్ట్ అవును. ఉప్పు, ఇప్పుడేమో లెమన్, నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను కాబట్టి ఒక కాయ 2 కాయలు పట్టేస్తాయండి రైస్ని బట్టి. నేనైతే ఇంకేది ఉప్పు చూడం కదా, ఈరోజు ఫాస్టింగ్ కదా. ఇదిగోండి ఇంకా గారెలు వేయడానికి, బూరెలు వేయడానికి ఫ్రీడమ్ వాళ్ళది రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇదైతే ఇంచక్కడగా డీప్ ఫ్రైలు చేసుకోవడానికి, ఇలా గారెలకి, బూరెలకి లైట్గా ఉంటుంది, బాగుంటుందండి. ఇది కూడా యూజ్ చేస్తూ ఉంటాను, నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. నేను మస్టర్డ్ ఆయిల్కి వాడతాను, ఆవ నూనె. ఒక్కొక్కసారి పులిహోరలోకి అది బాగుంటుంది, అది కూడా. ఇప్పుడు కొంచెమే చేశాను కాబట్టి వేరుశనగ నూనెతో చేసుకున్నాను. కర్రీస్ కూడా చేయాలి కదా, ప్రిపరేషన్ ఉంది. ముందు పూజకి చేసేసుకుని ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా వంటలు ఉంటాయి కదా, అవి చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా చేసుకుంటున్నాను నేను. చూపించినాను.
ఆ, ఎందుకంటే మేము అందరం ఫాస్టింగ్ కదా, అందుకని ఎక్కువ చేయట్లేదు. నూనె కాగల నాన్న, ఇంకా పొయ్యాలి ఆయిల్. బూరెలు వేయాలి. వరిపిండి ఒత్తులు చేయడానికి. ఇదిగో ఇదేమో పంచామృతానికి. ఇదండి హడావిడి. పొద్దుటే లేసినా కూడా అవ్వట్లేదు, ముందు రోజు ప్రిపరేషన్స్ అవుతున్నాయి, అయినా ఇంకా పనులు ఉన్నాయి. హారిక కొన్ని పైకి వెళ్ళి టెర్రస్ మీద మందార పూలు అవి ఉంటే కోసుకొస్తావా? సంపంగి పూలు బాగా ఇడిచినాయి ఈరోజు, ఒక 20 పూలు దాకాని. ఇంకా పైన మందార పూలు, కొంచెం పసుపు పూలు అవి ఉన్నాయి. ఇంకా వాటితోటే ఏదైనా మనం వేసి పెంచి, నీళ్ళు వేసి పెంచిన మొక్క నుంచి పువ్వులు తుంచి చక్కగా ఒక్క పువ్వు అయినా దేవుడు పెట్టుకుంటే మంచిది అంటున్నారు కదండి. అంటే ఆ మొక్కకు నీళ్ళు పోయడం వల్ల మనకి పుణ్యం వస్తుంది, అలాగే ఓ మొక్కను కాపాడిన అవుతాం. అలా పెంచుకుని వేసుకుంటే మంచిది అంటున్నారు. దేవుడికి పెట్టుకుంటే మంచిది. గారెలు అయితే అయిపోయినాయి. పిల్లోడు వెళ్ళి అరటాకు తీసుకొచ్చేసాడు. ఏగినన్నీ తీసేద్దాం. ఈరోజు ఫాస్టింగ్ ఉంటారు కదా, లాస్ట్ వారం ఉన్నారు కదా. మరి అదే చెప్పు నువ్వు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటా. ఈరోజు గుడికి కూడా వెళ్ళాలి, వాడపల్లి వెళ్ళాలండి. మళ్ళీ సాయంత్రం ప్రసాదం చేసుకోవాలి, లడ్డు చేసుకుని దీపారాధన చేసుకుని పూజ చేసుకుని దేవుడిని ఎత్తేసుకుని, అంటే కదపడం అన్నమాట, మల్లాడే ఎత్తుతాను. కదిపితే ఇంకా మల్లాడే ఎత్తేసుకోవచ్చు కదా, అలా అన్నమాట. గారెలు అయిపోయిన వెంటనే బూరెలు కూడా వేసేస్తున్నాను. ఇదిగో బెల్లం ఇక్కడ పెట్టాను, పానకం కలుపు, మిరియాల పొడి, యాలక్కాయల పొడి వేసి కలుపు బెల్లం. ఆ బెల్లం ముక్క సగం ముక్క చేసుకొని వేసుకో. ఇదిగోండి బూరెలు అయితే అయిపోయినాయి, తీసేస్తున్నాను. చక్కగా ఈజీగా అయిపోయినాయండి, తక్కువ వంట అయినా కానీ. చూసారా నూనె లాగలేదు. ప్రసాదాలు రెడీ అయిపోయినాయండి, ఇంకా అన్నీ దగ్గర పెట్టేసుకుందాము. ఎల్లో డ్రెస్, ఎల్లో చొక్కా ఉంటే కనుక మీరు తేండి, వేసుకోండి, తేవడం కాదు. పంచామృతం కూడా రెడీ చేస్తాను. మిరియాల పొడి ఏమన్నాను కదా అరక, వడపప్పు రెడీ చేయాలి. వినాయకుని చేస్తావా? తక్కువ వేయమ్మా. లేట్ అయిందండి ఈరోజు పూజ అయ్యేటప్పటికి. కొంచెం సాఫీగానే చేసుకున్నాం పూజ, అది హడావుడిగా కాకుండా నింపాదిగా బాగా చేసుకున్నాం. అదిగోండి మన కన్నయ్య వెంకటేశ్వర స్వామికి మీరు కూడా దండం పెట్టుకోండి. చూపించినానా? పూజ అయితే బాగా జరిగిందండి. ఇంకా వంట అయితే మొదలు పెట్టేస్తాం అన్నమాట మేమైతేని. మరి భోజనానికి చెప్పాం కాబట్టి నేనైతే కొన్ని ఇక్కడ చేసేసాను. ముందు పొద్దుట రైసు, పులిహోర ఇవన్నీ చేశాను. పప్పు టమాటా వండుదాం అనుకుంటున్నాను. హారికేమో బెండకాయ వేపుతానంది. నేనేంటంటే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేద్దాము, దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాం కదా, చెక్క ఉంది కదా అని, పప్పు టమాటా చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. చూపించండి ఏం చేస్తుందో. హారిక వంటలు అయితే బాగా చేస్తుంది, నాకన్నా బాగా చేస్తుంది. దొండకాయ ఫ్రై అదిని అలా పొగిడితే ఇంకా బాగా చేస్తారని. లేదండి బాగా చేస్తుంది. ఇప్పుడు అలాంటి టేస్ట్ చేసి చెప్తుంది. మరి అంతే కదా, నువ్వే కదా బాగా చేస్తావు అని అన్నాను కదా. మొన్న దొండకాయ ఇప్పుడు మొన్న వారం చేసింది కదా, అక్కడికి బాగా నచ్చింది అన్నమాట. ఇప్పుడు బాగా నచ్చింది, దానికోసం అని చెప్పి టేస్ట్ చేయాలి, టేస్ట్ చేయడానికి ఉపవాసం అని కంట్రోల్ చేసుకున్నాను. ఎవరు? మేము. అవును, ఇంకా వేరుశనగ నూనెతోటి కొంచెం వేసి వేపుతున్నామండి.
ఇంకా మనకి ఏంటంటే కమ్మగా బాగుండాలి అనుకుంటే కనుక ఇలాగా చక్కగా పల్లీల నూనె వాడతానమాట. కూర ఏదైనా టేస్ట్ రావాలన్నా పప్పుల్లోకి నెయ్యి వేసుకుంటాం కదా, నెయ్యి లేదంటే పప్పుతో మామూలుగా నూనె వేసి కూడా తాలింపు పెట్టచ్చు, మన ఇష్టం అన్నమాట. పప్పు అవుతుంది, పునుకులు అవుతున్నాయి, ఇంకా వంట అయితే అవుతుందండి. ఇంకా పప్పు తాలింపు పెట్టాలన్నమాట. అక్కడ చూడు వేరుశనగ నూనె పెట్టాను ఫ్రీడమ్దే, అంటే ఇది సన్ఫ్లవర్, ఇది కాకుండా వేరుశనగ నూనె ఉంది కదమ్మా, అది తాలింపు పెట్టేద్దామే, కొంచెం వేసి తాలింపు పెట్టేద్దాం, బాగుంటుంది అనిపిస్తుంది. ఈరోజైతే అండి అసలు మామూలుగా కాదన్నమాట. కొంచెం ఉపవాసం, అందరం ఉపవాసం ఉంటాం కదా, ఉపవాసంతో అంటే 3 రోజుల నుంచి పని ఎక్కువగా ఉంది. ఇంక ఈ శనివారం అసలు మిస్ అవ్వకూడదని చేసేసుకున్నాను అనమాట. వారాలు తగ్గకూడదని చెప్పేసి, ఇంకా తగ్గకూడదని కదా, పెరగకుండా ఒక అంటే వచ్చే నెల కూడా పడుతుందిలేండి అవడానికి, వ్రతం అయితే చేసుకోవడానికి. ఇంకా మా వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూపిస్తాను చూడండి. ఏం చేస్తున్నారు? ఎడిటింగ్ చేస్తున్నారా? మరి బాగానే ఉంటున్నారండి వీళ్ళు, ఫాస్టింగ్ అయితే పాపం. అంటే నువ్వు ఫాస్టింగ్ ఉండమన్నావు కదా, అందుకని మేము అంటున్నాం. మరి ఉండాలి, వ్రతం ఫలితం దక్కాలంటే, వెంకటేశ్వర స్వామి వ్రతం ఫలితం దక్కాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండి సాయంత్రం ఏదైనా తినాలి. మధ్యలో ఫ్రూట్స్ తింటున్నాంలేండి, 2 టయానికి ఏదో ఒకటి తీసుకుంటున్నాం అంతే, అంటే ఉత్తినే ఉండకూడదు కాబట్టి. యూట్యూబ్లో పంతులు గారిది మంత్రాలు ఇవన్నీ పెట్టుకుని చేయడం వల్ల 5గురం చేస్తున్నాం కాబట్టి అందరం వేసి అన్నీ చేసేటప్పుడు లేట్ అయింది. అయితే నేను ముందే ఉదయమే గారెలు, బూర్లు, ప్రసాదం, పులిహార చేసేసాను. వైట్ రైస్ అందులోనే కొంచెం తీసి హాట్ బాక్స్లో పెట్టేసాను అనమాట. ఇంకా మేము అందరం తినాం కదా, ఉపవాసం కదా. అయితే ఇంకా ఏం చేస్తామంటే, ఇంకా లేచిన తర్వాత 12 అయ్యేటప్పటికి లేసాను దేవుడి దగ్గర నుంచి. ఇదిగోండి చూపించడానికి ఇలా దగ్గర పప్పు టమాటా చేశాను, హారిక పునుకులు, బెండకాయ వేపుడు చేసింది, నేనేమో కొబ్బరికాయ పచ్చడి, గారెలు, బూర్లు, ప్రసాదం, చల్లో మిరపకాయలు, పెరుగు అన్నీ రెడీగా ఉంచానమాట. ఇంకా దాన్ని కేకేసి ఎవరికైతే నేను బొట్టు పెట్టి పిలిచానో పక్కనే లేండి నైబర్ అనమాట, అలాగే మాకు తెలుసు అన్నమాట. అయితే ఇంకా కేకేసి భోజనం పెట్టేసి చక్కగా తాంబూలం ఇచ్చేసి ఇంకా సాయంత్రానికి ఏర్పాట్లన్నీ చేసుకోవాలన్నమాట. మళ్ళీని ఇంకా ఈరోజైతే వ్రతం చేసిన రోజు మధ్యాహ్నం పడుకోకూడదు, కానీ నిద్ర అయితే వస్తుంది. ఇందాకడైతే పూజ చేసినప్పుడు అయితే లైట్గా వచ్చింది, అలాగా బలవంతంగా కళ్ళు అలా తెరిపించి అలా విన్నానమాట కథ విని. అంటే అలిసిపోయి కూడా వస్తుంది కదా నిద్ర, అలా అన్నమాట. ఇంకా ఇదండి ఈ రెండో శనివారం అయితే ఇలా చేసుకున్నాను. నాకు అంటే మాకు తగ్గట్టుగా అంటే అలాగే వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి నా చేతితోటి నేనే మిషన్ మీద కుట్టి వేసానమాట. ఇంకా ముందు వారం చేసినవే అన్నీ జాగ్రత్త చేసేసుకున్నాను, అవి ఎవరు ముట్టుకోకుండా మంచి ప్లేస్లో పెట్టేసుకున్నాను. అవే మళ్ళీ తీసి చక్కగా ఇలా ఈశాన్య మూలన పేటకం వేసి చేసుకున్నాను అనమాట వ్రతం అయితేని. బాగా జరిగిందండి, చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది నాకైతేని. మీరు కూడా అంటే కలిగి ఉన్న ఎంతో అంత కొంచెమైనా మనం చేసుకుంటే చాలు, ఇన్ని చేయాలని ఏమీ లేదు కదా, వీలుంటే చేయండి, మంచి ఫలితాన్ని అయితే అందిస్తారు. అలాగే మనకి ఇక్కడ పక్కనే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కాబట్టి తిరుపతి వెళ్ళాలి 7 వారాలు అయిపోయిన తర్వాత, అంత దాకా వెళ్ళలేకపోతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళొచ్చు. మేము ప్రతి వారం వెళ్తున్నాం కదా, ఈ వారం కూడా అలాగే వెళ్తాము. మన వారం అయితే చాలా నీరసం అనిపించింది, కానీ మరి చూడాలి ఈ వారం ఎలా ఉంటుందో. ఇదండి ఇంకా ఈ శనివారం అయితే ఇలా జరిగిందన్నమాట. నెక్స్ట్ రేపు పొద్దున్నైతే సండే ఫంక్షన్ ఉంది, వెళ్ళి హాజరయ్యి అక్షింతలు వేసేసి వచ్చేయాలి. ఎందుకంటే అక్కడ నాన్ వెజ్ది మేము ముట్టుకోమని చెప్పి అనుకున్నాం కదా, కాబట్టి మేము తినము. హారిక, నేను, ఆయన తింటలేదు. సాయిరం, పరశురామ్ అయితే తినేస్తున్నారు, వాళ్ళు ముందు అనుకోలేదంట, అందుకని తినేస్తారంట. మేము ముగ్గురం అయితే ఉండిపోయామండి స్టాండ్ అంటే ఇంకా అనుకున్నట్టుగా ఇంకా ముగ్గురం ఆగిపోయామన్నమాట. ఇంకా 2 నెలలవనే 3 నెలలవనే నాన్ వెజ్ అనేది ముట్టుకోకూడదండి. వాళ్ళైతే మటుకి తినేస్తున్నారు కాబట్టి వాళ్ళు తింటారు. రేపు పొద్దున్న అయితే పుట్టినరోజు ఫంక్షన్ అన్నమాట. రేపు సండే మెండపేట వెళ్ళాలి, రేపు హడావిడి మళ్ళీ ఉంది. ఈరోజు ఈ హడావిడి అయిపోద్ది, రేపు పొద్దున్న వెంకటేశ్వర స్వామి కలసం అన్నీ తీసేసి ఇంకా అన్నీ ఎక్కడెక్కడ మళ్ళీ చక్కబెట్టేసుకుంటాను అనమాట. ఇంకా వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే తీస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.